హాయ్ ఫ్రెండ్స్, ఒక వ్యక్తి ఏం తినాలి అన్నది ఆ వ్యక్తి మనసుపై మరియు ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కానీ మీరు హిందూ ధర్మం ప్రకారం చూసుకుంటే కొంతమంది మాంసాహారాన్ని నిషేధిస్తే మరికొంతమంది మాత్రం మాంసాహారాన్ని తినేందుకు మొగ్గు చూపుతారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే మాంసాహారం తినేవారికి మరియు శాకాహారులకు తరచూ విభేదాలు వస్తూనే ఉంటాయి. ప్రతి ఒక్కరికి మాంసాహారం తినడానికి వద్దనడానికి వారి వారి కారణాలు ఉంటాయి. అయితే నిజంగా మాంసాహారం తినడం తప్పేనా లేక సరైనదేనా అన్నది ఎవరికి తెలియదు. కానీ ఏదైనా ఒక విషయం గురించి సరైన అవగాహన లేకుండా ఒక అభిప్రాయానికి రావడం సరికాదు. కావున మనం ఈ వీడియోలో మాంసాహారం తినాలా వద్దా, అసలు మన హిందూ ధర్మం ఏం చెబుతుంది, హిందూ గ్రంథాలలో మాంసాహారం మరియు శాకాహారాలలో ఏ దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వబడింది అన్న విషయాలను స్పష్టంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్తే, హిందూ ధర్మ గ్రంథాలైన వేదాలలో, ఉపనిషత్తులలో పశుబలి, నరబలి వంటి విషయాలు నిక్షిప్తమై ఉన్నాయి. కావున మాంసాహారం తినడం పాపంగా పరిగణించబడదని భావిస్తూ ఉంటారు. కానీ ఇలా భావించే ప్రతి ఒక్కరి ఆలోచన విధానం తప్పనే చెప్పాలి. ఎందుకంటే హిందూ ధర్మ గ్రంథాలలో పశుహత్యను మహాపాపంగా వర్ణించడం జరిగింది. యజుర్వేదంలో దేవుడు సృష్టించిన ప్రతి జీవిని దైవతుల్యంగా భావిస్తూ మనుషులు తమ హితాన్ని ఎలాగైతే కోరుకుంటారో అలాగే ఇతర జీవుల హితాన్ని కోరుతూ వాటిని సంరక్షించాలని శాకాహార పదార్థాలే భోజనానికి రమణీయ పదార్థాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఋగ్వేదం ప్రకారం గోవులు ఈ జగత్తుకు తల్లి వంటివని, గో సంరక్షణ సమాజ ఉన్నతికి చిహ్నమని, కావున మనుషులు ప్రతి మూగజీవి యొక్క సంరక్షణ తప్పక చేయాలని చెప్పడం జరిగింది. భగవద్గీతలో మాంసాహారం తినాలా లేక తినకూడదా అన్న విషయంపై వర్ణన లేకపోయినప్పటికీ భగవద్గీతలో ఆహారాన్ని 3 శ్రేణులుగా విభజించడం జరిగింది. గీత ప్రకారం తినే ఆహారంపైనే మనిషి యొక్క ఆలోచనలు ఆధారపడి ఉంటాయట. ఎవరైతే సాత్విక భోజనాన్ని తింటారో వారి ఆలోచనలు కూడా సాత్వికంగానే ఉంటాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, మాంసాహారం వంటి పదార్థాలను తాంసిక భోజనం అని అంటారు. తాంసిక భోజనం చేసేటటువంటి వ్యక్తులు ఎప్పుడూ నెగిటివ్ థాట్స్ కలిగి ఉండడంతో పాటు ఎల్లప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతూ బద్ధకస్తులుగా మారిపోతారట. ఇదే విధంగా గరుడ పురాణంలో కూడా శ్రీకృష్ణునితో ముడిపడి ఉన్న ఒక కథ చూసేందుకు లభిస్తుంది. ఈ కథ ప్రకారం ఒకనాడు శ్రీకృష్ణుడు యమునా నది తీరాన కూర్చుని వేణు వాయిస్తుండగా ఒక జింక వేగంగా వచ్చి కృష్ణుడి వెనుక దాక్కుంటుంది. అప్పుడు కృష్ణుడు ఆ జింక పిల్ల తలపై చెయ్యి పెట్టి అది ఎలా ఎందుకు వచ్చిందో కారణాన్ని తెలుసుకుంటాడు. అంతలోనే అక్కడికి ఒక వేటగాడు వచ్చి ఆ జింక నాది, కావున నాకు అప్పగించు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏ జీవి ఎవరికి సొంతం కాదు, ప్రతి జీవికి ఈ లోకంలో స్వేచ్ఛగా జీవించే స్వేచ్ఛ ఉంది అని చిరునవ్వుతో అంటాడు శ్రీకృష్ణుడు. కానీ వేటగాడు మాత్రం శ్రీకృష్ణుని మాటలను లెక్క చేయకుండా, నాకు మీలాగా పాపపుణ్యాలు తెలియదు, నేను నా పిల్లలని పోషించాలంటే వేరే జీవుల్ని తప్పక వేటాడాలి, అదేవిధంగా ఈ జీవిని చంపి ఈ లోకం నుండి విముక్తి ప్రసాదించి పుణ్యమే చేస్తున్నాను కదా, నాకు తెలిసినంత వరకు జీవులను చంపి తినవచ్చని శాస్త్రాలలో కూడా ఉంది. రాజులు కూడా జీవుల్ని వేటాడుతారు కదా. ఇప్పుడు మీరే చెప్పండి, మాంసాహారం పాపమా పుణ్యమా అని శ్రీకృష్ణునికే అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, నేను మాంసాహారం తినడం పాపమా పుణ్యమా అన్నది చెప్పను, కానీ నేను నీకు ఒక కథ చెబుతాను. అది విన్న తర్వాత మాంసాహారం పాపమా పుణ్యమా అన్నది నువ్వే నిర్ణయించుకో అని అంటాడు. చాలా కాలం క్రితం మగధి సామ్రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. సమస్యను తొందరగా పరిష్కరించకపోతే పరిస్థితి చెయ్యి జారిపోతుందని భావించినటువంటి రాజు రాజ్యంలోని పెద్దలను, మంత్రులను పిలిచి ఒక సభకు ఏర్పాటు చేసి వరి, జొన్న మొదలైన తదితర పంటలను పండించేందుకు చాలా సమయం పడుతుంది. కావున ఇటువంటి దీర్ఘకాలిక పంటలు కాకుండా అతి తక్కువ ఖర్చుతో తక్కువ కాలంలో ఎక్కువ మొత్తంలో లభించే తినే పదార్థం ఏదైనా ఉందా అని అడగగా సభలోని ఒక సామంతరాజు లేచి, మహారాజా, మీరు అడిగినట్లుగా మనకు సులువుగా లభించే పదార్థం మాంసాహారం. ఇది తినడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు కూడా లభిస్తాయి మరియు దీనికోసం మనం ఎటువంటి ధనాన్ని ఖర్చు చేసే అవసరం కూడా ఉండదు. ఇది విన్న తర్వాత ఆ సభలోని ప్రతి ఒక్క సామంతరాజు ఈ విషయాన్ని సమర్థించారు. కానీ మహామంత్రి ఒక్కడే మౌనాన్ని వహిస్తాడు. అది చూసినటువంటి మహారాజు మహామంత్రిని
నీ అభిప్రాయం ఏంటి మహామంత్రి అని అడగగా మహారాజా మాంసాహారం మంచిదే, కానీ నేను దీనికి అంగీకరించను. నాకు ఒక్కరోజు సమయం ఇవ్వండి, దీనిపైన నా అభిప్రాయాన్ని నేను రేపు చెబుతాను అని అంటాడు. అయితే అదే రోజు రాత్రి మహామంత్రి మాంసాహారం యొక్క ప్రస్తావన రాజముందు ఉంచినటువంటి సామంతరాజు ఇంటికి వెళ్ళి సామంతరాజా మహారాజా ఆరోగ్యం బాగా క్షీణించింది. దాంతో వైద్యుడు మహారాజుకు వైద్యం చేసేందుకు మహారాజుకు అతి సన్నిహితంగా ఉండే ఒక వీరుడి గుండె మాంసాన్ని అడిగాడు. కావున మీరు మీ గుండె మాంసాన్ని ఇవ్వండి, దానికి బదులుగా నేను మీకు అత్యంత విలువ చేసే బంగారు నాణేలతో పాటు మహామంత్రి పదవిని కూడా ఇచ్చేస్తాను అని చెబుతాడు. కానీ ప్రాణమే పోయిన తర్వాత బంగారం ఇచ్చిన, బంగారు పదవినిచ్చిన లాభమేందని భావించినటువంటి సామంతరాజు మహామంత్రి గారు, మీకు కావాలంటే నేను నా గుండె మాంసాన్ని ఇవ్వలేను, దానికి బదులుగా నా నుండి మీ బంగారు నాణేలను తీసుకోండి, ఈ ధనాన్ని వేరే ఎవరికైనా ఇచ్చి వారి గుండె మాంసాన్ని తీసుకోండి అని అంటాడు. అప్పుడు మహామంత్రి సామంతరాజు వద్ద నుంచి 1000 బంగారు నాణేలను తీసుకొని వెళ్ళిపోతాడు. అలా రాత్రంతా మాంసాహారాన్ని సమర్థించినటువంటి సామంతరాజుల వద్దకు వెళ్ళి ప్రతి ఒక్కరికి వారి గుండె మాంసాన్ని అడుగుతాడు. కానీ ఒక్కరు కూడా వారి గుండె మాంసాన్ని ఇచ్చేందుకు సిద్ధపడరు. వాళ్ళని వాళ్ళు కాపాడుకునేందుకు ప్రతి ఒక్క సామంతరాజు మహామంత్రికి తలో 1000 బంగారు నాణేలను ఇస్తారు. ఈ విధంగా మహామంత్రి ఒక్క రాత్రిలో 1,000,000 బంగారు నాణేలను సేకరించి మరుసటి రోజు మహారాజు ముందు ఉంచుతాడు. ఇక మరుసటి రోజు మహారాజు యథావిధిగా సింహాసనంపై కూర్చోగానే మహామంత్రి తనను మోసం చేశాడని సామంతరాజులందరూ అర్థం చేసుకుంటారు. అయితే 1,000,000 బంగారు నాణేలను చూసిన మహారాజు ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చిందని ఆశ్చర్యపోగా మహామంత్రి కేవలం 2 కిలోల మాంసం బంగారం అని జరిగిన విషయాలన్నింటినీ రాజుకు వివరిస్తాడు. ఇక మాంసాహారం సరికాదని అర్థం చేసుకున్నటువంటి మహారాజు రాజ్యంలో దాచి ఉంచినటువంటి ధాన్యం అందరినీ పేద ప్రజలకు పంచిపెట్టాడు. 1,000,000 నాణేలతో పంటల సాగుకు పునాదులు వేశారు. పరిస్థితులు అనుభవించడంతో పంటలు పుష్కలంగా పండాయి. ఈ విధంగా మగధ రాజ్యం కష్టాల కడలిలో నుండి బయటపడింది. అయితే ఈ కథ విన్న తర్వాత వేటగాడు జ్ఞానాన్ని పెంపొందించుకొని ప్రాణాలు తీయడం కంటే ప్రాణాలు పోయడమే మహనీయమని తెలుసుకున్న వేటగాడు శ్రీకృష్ణుని ముందు 2 చేతులు జోడించి నమస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, ఈ కథ ద్వారా శ్రీకృష్ణుడు మన అందరికీ ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మనకు ఎలాగైతే మన ప్రాణం విలువైనదో అదే విధంగా వేరే జీవులకు కూడా వాటి ప్రాణం అంతే విలువైనది. నేటి మోడర్న్ సైన్స్ కూడా మాంసాహారం కంటే శాకాహారమే మంచిదని తేల్చి చెప్పింది. ఫ్రెండ్స్, ఈ కథను విన్న తర్వాత మీరు ఎటువంటి ఆహారాన్ని తినాలనుకుంటున్నారు? మాంసాహారమా లేక శాకాహారమా? దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసి తెలపండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.